తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో కాళ్లవాపు వ్యాధి వణికిస్తోంది. గిరిజన గ్రామాలలో 2 నెలల వ్యవధిలో కాళ్లవాపు వ్యాధి 7గురిని బలిగా తీసుకుంది. మరో 60 మందిని ఆసుపత్రి పాల్చేసింది. ఇంకోవైపు కాళ్లవాపు కారణాలు అంతుపట్టకపోవడంతో వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. ఏజెన్సీని అడలెత్తిస్తున్న కంత్రి కాళ్లవాపుపై ఒక ప్రత్యేక కథనం. అందమైన గోదావరి, ఇటు చూసిన ప్రకృతి అందాల సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి. అక్కడి ఏజెన్సీ ప్రాంతాల్లోని పల్లెలు ఇప్పుడు కొత్త జబ్బుతో జడుచుకుంటున్నాయి. ఏ పల్లెల్లో చూసినా కాళ్ల వాపుతో గిరిజనులు దర్శనమిస్తున్నారు. ఏంటిరా బాబు ఈ కాళ్ళని హడలిపోతున్నారు. గుర్తించలేకపోయారు సార్. గుర్తించకపోవడం వల్ల వాళ్ళు సీరియస్ అయిపోయి చనిపోవడం జరిగింది. ట్రీట్మెంట్ అందించలేకపోయారు డాక్టర్స్. వాళ్ళని గుర్తించి సరైన వైద్యం లేకపోవడం వల్ల 3 చనిపోయారు సార్ మా గ్రామంలో. 2 నెలలుగా కాళ్ల వాపులతో గిరిజనులు అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కాళ్ల వాపుతో గిరిజనులు చనిపోవడంతో మెడికల్ డిపార్ట్మెంట్ మేల్కొంది. ఇంతలోనే ఒకరి తర్వాత ఒకరు ఇలా 7గురు కాళ్లవాపు జబ్బుకు పిట్టలా రాలిపోయారు. ఈ మన్య ప్రాంతంలో మన చింతూరు మండలం అలాగే విఆర్పురం మండలంలో మనకి ఇప్పుడు రిపోర్ట్ అయినటువంటి అనేక కేసుల్లో ఇంచుమించుగా 60-70 కేసుల దాకా మనం కాకినాడ జనరల్ హాస్పిటల్ రిఫర్ చేయడం జరిగింది. పర్టికులర్ ఎక్కువగా మనకి అన్నవరము, మట్టపల్లి, పెద్ద మట్టపల్లి, చిన్న మట్టపల్లి ఏరియాలో ఎక్కువగా రిపోర్ట్ అయినాయి. తర్వాత ఇప్పుడు చింతూరు మండలంలో కూడా మనం ఎలుగురాలపల్లి, తర్వాత ఈ తులసిపాక ఏరియాలో చూస్తుంటే ఎలుగురాలపల్లి ఏరియాలో కూడాను గత 4-5 రోజులుగా ఇంటెన్సివ్ డ్రైవ్లో మోర్ దాన్ 10 to 15 కేసెస్ రిపోర్ట్ జరిగింది. గిరిజనులు కాళ్లవాపులతో మృత్యువాత పడడంతో అలర్ట్ అయిన ఆరోగ్య శాఖ వెంటనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. కాళ్లవాపుతో బాధపడే వారిని గుర్తించి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. గిరిజనుల ఆహార అలవాట్లే ఈ వ్యాధికి కారణమని వైద్య శాఖాధికారులు వెల్లడిస్తున్నారు. టీమ్స్ను వేసి గ్రామాలకు పంపించడం జరిగింది. గ్రామాలలో అటువంటి కేసెస్ ఏవైతే ఐడెంటిఫై చేశారో గుర్తించిన వాటి కేసులు అన్నింటిని కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి ముందు ఏరియా హాస్పిటల్ లేదా పిహెచ్సిలో ట్రీట్మెంట్ ఇచ్చి కేసులను కొన్నిటిని సుమారు 30 కేసుల వరకు కాకినాడ ఆసుపత్రికి కూడా వాళ్ళందరినీ కూడా రెఫర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నారు. ముందు ఈ ఏజెన్సీలో 190 మందికి ఎనీమియా, రక్తహీనత అనేది పెద్ద ప్రధాన కారణం. దానివల్ల ఎవరికైనా సరే కాళ్ళవాపు అనేది, ఒళ్ళు వాపు అనేది రావడం వస్తుంది. రెండోది ఏంటంటే ఆహారం, ఎండబెట్టిన ఆహారం, వీళ్ళు మాంసం కూడాను కట్ చేసి పోర్క్ మీటు అంటే ఇప్పుడు పంది మాంసం అలాగే బఫెలో మాంసం అవన్నీ కూడా కట్ చేసి ఎండబెట్టుకొని వాటికి బూజు పట్టి కంటామినేటెడ్ ఫుడ్ తినడం అనేది కొన్ని గ్రామాల్లో గమనించడం జరిగింది. అలాగే మూడవది కారణం ఏంటంటే నూటికి మగవాళ్ళు 99% ఈ సారాయి, అది తర్వాత జీలుగా కళ్ళు, తర్వాత తాటి కళ్ళు, ఇంకోటి ఏదో చెప్పారు 3 రకాలు అనేక అవన్నీ కూడా, అవి కాకుండా కల్తీ బ్యాటరీ కళ్ళు అని చెప్పి ఇప్పుడు పాడైపోయిన బ్యాటరీలు పొడి చేసుకొని వీళ్ళందరికీ చాలామందికి మనం ఈ టెస్టులు చేసినప్పుడు ఎన్టీఆర్ వైద్య పరీక్ష కింద అందరికీ కూడా సీరం క్రియాటిన్, బ్లడ్ యూరియా చూసినప్పుడు అవి బాగా అబ్నార్మల్ రేజ్ అయి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము కిడ్నీ డిసీజ్ కింద మేనిఫెస్ట్ అవుతున్నాయి. ఖమ్మం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి చేర్చిన వరరాజపురం, కోనవరం, చింతూరు మండలాల్లో కాళ్లవాపు బాధితులు ఎక్కువగా కనిపిస్తున్నారు. విఆర్పురం మండలం అన్నవరం గ్రామంలో 4 గిరిజనులు కాళ్లవాపుతో మృతి చెందారు. జ్వరం రాగానే వీళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇంజెక్షన్ చేయించుకుని ట్యాబ్లెట్లు వేయించుకుని వెళ్ళటం కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత ఎక్కువ వైరల్ ఫీవర్స్ ఉండటం వల్ల 2వ రోజు 3వ రోజు కూడా జ్వరం తిరగబెట్టడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం, అయినా తగ్గలేదని ఆర్ఎంపీలను ఆశ్రయించడం జరుగుతుందండి. ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలో కలిపిన నెలిపాక, వరరాజపురం, కోనవరం, చింతూరు మండలాల్లో కాళ్లవాపు వ్యాధితో బాధపడేవారు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధిపై ఇప్పుడిప్పుడే వైద్యులు దృష్టి పెట్టారని స్థానికులు అంటున్నారు. ఇలాంటి గ్రామాల్లో, గిరిజన ప్రాంతం అయినటువంటి మా గ్రామంలో ఈ కాళ్లవాపు వ్యాధి వ్యాపించింది. చాలామంది వరకు కూడా మరణిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం వారు ఇక్కడ నుంచి గిరిజనులు అధికారులు గిరిజనులు మద్యం నాటు సారా తాగటం వల్లే చనిపోతున్నారు అని చెప్పేసి అని కూడా అంటున్నారు. వాస్తవమైనటువంటి విషయాల్ని పరిశోధించి ఛేదించాలే తప్ప సారా తాగటం వల్లే చనిపోతున్నారు అన్న విషయం మాత్రం వాస్తవం కాదు. జ్వరం రావడం, ఆ తర్వాత కళ్ళలో నీరు చేరినట్లు కనిపించడం, అలానే వాచిపోవడం, ఆ తర్వాత నడవలేని స్థితిలో పడుతున్నారు గిరిజనులు. ఈ జబ్బుకు కారణాలు గిరిజనుల ఆహార అలవాట్లు, రక్తహీనత అని వైద్యులు చెబుతుంటే అసలు వ్యాధి కారకాలను కనుగొని అసలు విషయాలు తేల్చాలని గిరిజనులు కోరుతున్నారు.